హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఫుడ్ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో చికెన్ పకోడీ ఉంటుంది కదండి, అది ఎలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోవాలో చెప్తాను. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. అలాగే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో కాస్త సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కారం, ఈ మూడు కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలండి. పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పచ్చిమిరపకాయల పేస్ట్, కారం అనేది మీరు టేస్ట్కి తగ్గట్టు, తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము. దీని తర్వాత మనం కొంచెం బియ్యం పిండి, అలాగే కొంచెం కార్న్ఫ్లోర్, దీంట్లో మైదా అయితే వేయట్లేదండి, కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మైదా వేయడం వల్ల కొంచెం సాఫ్ట్ అయిపోతుంది, ఇవి వేసుకోవడం వల్ల కొంచెం గట్టిగా ఉంటుంది ముక్క, లోపల సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఒక గుడ్డు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బియ్యం పిండి, కార్న్ఫ్లవర్ ఇవి వేసాం కదండి, ఇవి వేసినప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని చూడాలన్నమాట, గట్టిగా ఉందా లేదా అని. గుడ్డు కూడా వేసేసాక కొంచెం నిమ్మకాయ రసం, ఒక స్పూన్ అయినా పర్లేదు, హాఫ్ అయినా, ఒక నిమ్మకాయలో ఒక హాఫ్ ముక్క అయినా పర్వాలేదు. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇది కలిపేసుకున్నాక, నేను ఇందాల ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట. ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇది కూడా వేసుకొని బాగా ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కలిపేశాక మనకి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా కూడా ఉండకూడదు. ముక్క కంటుకొని మనకి కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి. దానికి తగ్గట్టు కొంచెం కొంచెం వాటర్ చూసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేదంటే మరీ జావ అయిపోతే మనకి పిండి పిండిగా ఉంటుంది, టేస్ట్ అంత బాగోదు. అందుకని కొంచెం కొంచెం పోసుకుంటా చూసుకుంటా కలుపుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది సేమ్ ఆ టేస్ట్ వస్తుంది. అలాగే నేనైతే దీంట్లో ఏ ఫుడ్ కలర్ కానీ ఏమీ వాడట్లేదు, ఏ టేస్టింగ్ సాల్ట్ కూడా ఏం వాడట్లేదు. సేమ్ అదే స్టైల్లో, క్యాటరింగ్ స్టైల్ చికెన్ పకోడీ టేస్ట్ రావాలంటే సేమ్ ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి, సేమ్ అలాగే టేస్ట్ వస్తుంది. అలాగే మీకు టైం ఉందంటే కలుపుకొని పక్కన పెట్టుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే వెంటనే చేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం బాండీలో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది అన్నమాట పకోడీ అంటే. వేసుకొని మనం పీసెస్, నేను చిన్న బాండీ తీసుకున్నాను కాబట్టి 2-3 పీసెస్ కంటే ఎక్కువ పట్టు. అలాగే మీరు కూడా చూసి తీసుకోవాలన్నమాట. ఎక్కువ కొంచెం వెడల్పుగా ఉంటే బాండీ అనేది మనకి కొంచెం ఫ్రీగా ఉంటుంది. అలాగే ఇట్లా చిన్న బాండీ అంటే స్లోగా ఉంటుంది అన్నమాట ప్రాసెస్ అనేది. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ దీంట్లో పకోడీ అనేది వేసేసాక చాలామంది చేసే తప్పు ఏంటంటే ముందు కదిలిచ్చేస్తారనమాట. అది వేసేసాక గెంటుతో కదిలిస్తారు, అంటుకుపోతాయేమోనని. అస్సలు కదిలియకూడదండి, అవి వేసి వాటిని వదిలేసేయాలి. అలాగా చూసారా, అట్లా నేను అసలు ఏం కదిలియలేదు. వేసాక కలర్ ఆటోమేటిక్గా అదే చేంజ్ అయిపోతుంది. మనకి ఫుడ్ కలర్ కూడా యూస్ చేయవసరం లేదనమాట. చాలా టేస్టీగా వస్తుంది అనమాట. సేమ్ అదే క్యాటరింగ్ స్టైల్ అనేదే వస్తుంది. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైనా, ఎవరైనా ఆల్రెడీ చూసిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి రెసిపీ అనేది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలా కొత్త కొత్త రెసిపీస్ కూడా ట్రై చేస్తూ ఉంటానన్నమాట. మీలో చాలామంది చూస్తున్నారు కానీ ఇది సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. చూసారా, ఇప్పుడు నేను ఇందాల ఫ్రై చేశాను కదా, ఆ ఫ్రై చేసిన పీసెస్ అన్నీ ఇలా వచ్చినాయి అన్నమాట. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట, లోపల పైన అయితే క్రంచీగా ఉంటుంది అండి. సింపుల్, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.